ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. సీఎం రేవంత్ దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. ఏడాదిలోనే దేవాదుల పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. 2001లో ఇంటేక్ వెల్కు పునాది పడింది. ఇంటేక్ వెల్తో పాటు గోదావరిలో నీటి ప్రవాహం పరిశీలించారు. గోదావరి నది నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయనున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దేవాదుల నిర్మాణం కానుంది. వచ్చే 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వాడుకున్న వారి ఉత్పత్తిలో రికార్డు సాధించామన్నారు. ఏపీ నీళ్లు తరలించుకునేందుకు తామే సహకరిస్తున్నామన్న ప్రచారం తప్పన్నారు. ఆరోపణలు అతికేటట్టు ఉండాలని చౌకబార్ ఆరోపణలతోటి తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయొద్దన్నారు సీఎం. మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే, వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. రేవంత్ సర్కార్ పైన మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. మూసీ పేరుతోటి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తోటి నష్టపోతున్న బాధితులను హరీష్ రావు పరామర్శించారు. మూసీ ప్రక్షాళన తాము వ్యతిరేకం కాదని, అయితే మూసీ పేరిటే ఇండ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పేదలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అన్న మీరు ఎంకకి తీసుకోవాలి. చాలా థాంక్స్ సార్. ప్రతిసారి వస్తున్నారు మీరు మా కోసం. చాలా థాంక్స్. జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా, రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదే విధంగా తల్లిదండ్రులు ఎంత ఆందోళన ఉంటారో అర్థమవుతుంది.
నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల పరిస్థితి ఏంది, ఈ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం. రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాటది, అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. అన్ని రకాలుగా బీఆర్ఎస్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మేము పేదల ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకం, మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసీ మురికిని పారదోలడానికి మేము వ్యతిరేకం కాదు. మూసీ మురికి పారదోలడం పేరు మీద నీ జేబులు నింపుకోవడానికి వ్యతిరేకం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమే తప్ప మూసీ మురికి పారదోలడానికి కాదు. అందులో మీరు ధైర్యంగా ఉండండి. బై ఆల్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విత్ యూ. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. వి హావ్ స్పెంట్ 4,000 crores. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటే, రియల్ ఎస్టేటే ఉంటది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను, దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. తర్వాత హెచ్టి అదే ఇండస్ట్రియల్ హిల్ టీపీ స్కామ్, హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈ రోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులు ఉన్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప హి హాజ్ నాట్ బిల్ట్ ఎ సింగిల్ హౌస్ ఇన్ హైదరాబాద్. బ్యాక్ కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కామారెడ్డి వెళ్లేందుకు పిలుపునివ్వడంతో అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. శాంతి భద్రతల దృష్ట్యా ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాన్స్వాడ వెళ్తున్న గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హైదరాబాద్ తర్నాక్ నుంచి కామారెడ్డికి బయలుదేరిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేసి బొల్లారం పిఎస్కు తరలించారు. దీంతో తార్నాక్లో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు బీజేపీ కార్యకర్తలు. కామారెడ్డిలో కూడా మా పార్టీ శాసనసభ్యుడి పైన అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేయడం, అవి నిరూపించండి అని చెప్తే భౌతిక దాడులకు కాంగ్రెస్ పార్టీ పాల్పడడం, బీజేపీ శాసనసభ్యుడైనటువంటి శ్రీ వెంకటరమణారెడ్డి గారి ఆఫీస్ పైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, ఇది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందో, అధికార పార్టీ ఏ రకంగా దుర్వినియోగం చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం బాన్స్వాడలో కానీ కామారెడ్డిలో కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు, పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది.
అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. బాన్సువాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీజేపీ ఆఫీస్ గేటుకు, ఎమ్మెల్యే ఆఫీస్ గేటుకు ఏదైతే మరి డ్యాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వేధించడం. నిన్న మా శాసనసభ్యుని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు ఈరోజు ఉదయం కామారెడ్డికి వెళ్లాలని ఆలోచన చేస్తే నిన్న సాయంకాలం నుంచి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సూపర్ మార్కెట్లో లోపల యాజమాన్యం ఏమి పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాడిని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు గొడవ, హిందువుల మీద కేసులు ఎక్కువైతున్నాయి. అందులో మళ్ళా అమ్మాయి మీద దౌర్జన్యం చేసిన వాడు తురుకోడు. సూపర్ మార్కెట్ లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తురుకోడైనందుకు. పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గర మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మానం మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారితో పాటు ఎమ్మెల్యేలని, ఎంపీలను, ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో పెట్టి రాక్షస పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. కామారెడ్డిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి అక్కడ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి గారిపై మీద దాడి యత్నాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనతో గత ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ పాలనను వీళ్లు కొనసాగిస్తూ అరాచకమైనటువంటి పాలన సాగిస్తా ఉన్నారు. పాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పూర్తిగా అరాచకమైనటువంటి పాలన కొనసాగిస్తా ఉన్నారు. కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద విచారణ జరపలేదు, మరి దాడికి పాల్పడే ప్రయత్నం చేసినటువంటి వారిని అరెస్టు చేయలేదు. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కిడ్నాప్ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్థానికంగా ఇంటికి తాళం ఉండడంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ మలక్పేటలోని తిరుమల హిల్స్లోని నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అతికించారు. పలు సెక్షన్ల కింద ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. బాయ్ డోర్లోకి రావాలి. రెండు 2014 విభజన తర్వాత ఏపీ తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపైన పడిందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపైన కేబుల్స్ వేసి ఏపీ ఫైబర్ నెట్ను ప్రారంభించామని, దీనివల్ల ఖర్చు 90% వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో వచ్చిన మార్పుల వల్ల వ్యవస్థలో గణనీయమైన పురోగతి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం నిధులను సమకూరుస్తుందని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు కేవలం BSNL మాత్రమే ఉండదని ప్రస్తావించారు. ఈ రోజు మీరు చూస్తే డబుల్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం. 20 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం, సుపరిపాలనకు నాంది పలికాం.
ఈ రోజు ఎవ్వరు కూడా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. సర్టిఫికెట్లు గాని ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సర్వీసులు వస్తాయి. కానీ ఏదైనా నేరుగా చేరేయాలంటే దానికి పేర్లలుగా ఈ రోజు గ్రామ డాక్ సేవకులే మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మంత్రులు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రైవ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సేవలన్నీ కూడా మా గ్రామీణ డాక్ సేవకుల ద్వారానే చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అవసరమైతే మినిస్టర్ గారు ఈజ్ కోఆర్డినేటింగ్. ఈ రోజు రైలు గాని ఎయిర్ గాని బస్సుల్లో గాని ఎలాంటి పార్సల్స్ ఎక్కడికి పంపించాలో కన్సాలిడేషన్ చేయడం, టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం. ఈ రెండు టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. తిరుమల లడ్డూని కల్తీ వివాదం కొనసాగుతూనే ఉంది. రోజుకు మలుపు తిరుగుతుంది. రాజకీయ వేడి రగులుతూనే ఉంది. కల్తీని అంశాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ ఇంకా అపచారాలు చేస్తుందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు అంటే జగన్ అండ్ కోకు లెక్కలేదని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. చైర్మన్ గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే, కల్తీ లేదని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్ తో చేయడం కృత్రిమ నెయ్యి. అది నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్ లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ మత విశ్వాసాల మీద, కలియుగ ప్రత్యక్ష దేవదేవుని మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే, మీరు ఏదో ఒక ప్లకార్డ్ లాగా చూసారా కానీ వెంకటేశ్వర స్వామి లాగా చూడలేదు. ఆ పైన మీరు చెప్పులతో ఎలా వచ్చారని చెప్పి మేము ఆడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు, మా సభ్యులు ఎవరు చెప్పులు వేసుకోలేదు, చెప్పులు విడిచి వెళ్ళారు అంటారు. అవి చూడండి అండి, సభలో క్లిప్పింగ్స్ అండి. అది అందరికీ లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. కల్తీనయ్య విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి పట్ల వీళ్ళు అపచారాలు చేస్తున్నారు. జోళ్లు వేసుకుని శాసన మండలిని వేదికగా అవమానపరచడం, ఇది హిందువులకు మనోభావాలకి అంటే లెక్కలేని విధానం, లెక్కలేనటువంటి విషయం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాదు, వీళ్ళు అనేక విధాలుగా టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఏదో విధంగా వీళ్ళు డైవర్ట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ధార్మిక సంస్థలు కావచ్చు, బీజేపీ పార్టీ పెద్దలు కావచ్చు, జనసేన పార్టీ పెద్దలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిపి ఆ రోజు అడ్డుకున్నారు. లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అనేక వేల కోట్లు వీళ్ళు డైవర్ట్ చేసి ఉండేవారు. అయినప్పటికీ కూడా ఇంతమంది ఆ డబ్బులు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చిత్తూరు మున్సిపాలిటీ పేరున అనేక డబ్బులు వీళ్ళు దారి ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద రెండు ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీసులు వెళ్ళి కలుసుకోండి ఇమీడియట్ గా అని చెప్తే, లోకల్ గా ఉన్న లీడర్స్ అంటే మా జిల్లాలో ఉన్న లీడర్స్ అందరికీ ఫోన్లు చేశారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశాడు, ఐజీకి ఫోన్ చేశారు. మా ఎస్పీని పర్సనల్ గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు, మీరు చెప్పినట్టు నడుచుకొని తల ఒగ్గేటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తెచ్చుకున్నారని మొత్తం టీటీడీ లో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. మీరు సిట్ దానికి సంబంధించిన సిఐడి నివేదిక సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంటేనే మళ్లీ దాని మీద తిరగదోడి కొత్త కేసులు బనాయించాలా అన్నటువంటి ఆలోచన ఎందుకు? మళ్లీ మా మీద రోజు ప్రచారం చేసి అదిగో దొంగలు దొరుకుతున్నారు, మమ్మల్ని విచారణకు పిలిపించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలనని ఆ అవినీతి అధికారుల చేత కంప్లైంట్లు ఇప్పించి అత్యంత అవినీతిగా అధికారైనటువంటి డిఎస్పీకి ఈ బాధ్యతలు
అప్పగించబోతున్నారని తిరుమల లడ్డీ వివాదంపైన సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డీ వ్యవహారంలో సిటీ నివేదికపైన ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారణ జరపనుంది. రాజమండ్రి లాలచెరువు ప్రాంతంలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. చౌడేశ్వరి నగర్లో పాలు తాగిన చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపైన సమాచారం అందుకున్న అధికారులు కల్తీపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాధితులకు పాలు పోసిన వ్యక్తి గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్స్ ఏంటంటే సడన్గా డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేట్ అది ఇది అంటే ఏమీ కాదండి. మాకు అసలు చాలా లాంగ్ రిలేషన్స్ లాంగ్గా అసలు ఎలా అయిందో కూడా తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదండి. అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటుందని మీరు ఏ మిల్క్ వాడుతున్నారని అడిగాను డాక్టర్. అప్పుడు నార్మల్ మాకు కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్ల చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. ఇవ్వాలి ఈ పాపకు కూడా ఆ పాలే పట్టాము. రీసెంట్గా నిన్న కూడా ఆ పాలే తాగింది పిల్ల. తినకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించామండి. ఈ న్యూస్ చూసి అయితే ఇలా ఈ పేరు పర్సన్ ఇలా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఆ పర్సన్ అందరికీ వేసారనగానే మేము కూడా రియాక్ట్ అయ్యి అయితే మాదే ఆ పర్సన్ కదా అని చెప్పి రిపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. డాక్టర్స్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌత్ ఆఫ్రికాతోటి జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతోటి భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.